తాడిచర్ల భూ బ్లాక్ సాధన యుగోత్సవాల సందర్భంగా సింగరేణి కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క గారి సందేశం. ప్రియమైన సింగరేణి కార్మిక సోదరమణులారా, ప్రజాప్రభుత్వ అవిశ్రాంత కృషి ఫలితంగా 13,000 సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు కలుగుతూ సింగరేణికి సుస్థిర భవిష్యత్తును అందించే తాడిచర్ల 2 బ్లాక్ గనికి మైనింగ్ లీజ్ మంజూరు కావడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇది సింగరేణి సుస్థిరత దిశగా ప్రజాప్రభుత్వం సాధించిన మరో చారిత్రాత్మక విజయం. ఈ శుభ సందర్భంలో మీ అందరినీ ప్రత్యక్షంగా కలిసిన నా ఆనందాన్ని పంచుకోవాలని ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. అయినప్పటికీ నా మనసులోని సంతోషాన్ని ఈ గని సాధన కోసం గత 12 సాగిన నిరంతర ప్రయత్నాలను, అలాగే ఈ గని ద్వారా సింగరేణి భవిష్యత్తుకు కలిగే ప్రయోజనాలను మరియు ముందు చెప్పబోయే ప్రణాళికలను మీతో పంచుకోవాలని భావిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, 137 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. నా దృష్టిలో ఇది కేవలం బొగ్గు తవ్వే సంస్థ మాత్రమే కాదు, లక్షలాది కుటుంబాలకు జీవనాధారం, తెలంగాణ అభివృద్ధికి ఎన్నముక్క, దక్షిణ భారతదేశ ఇంధన భద్రతకు మూలస్తంభం. నా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా బొగ్గు బావుల వద్ద పర్యటించాను. అక్కడే మీ కష్టాన్ని, మీ చెమటను, మీ కుటుంబాల త్యాగాన్ని దగ్గరగా చూశాను. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను. వచ్చే ఇంధన ప్రభుత్వంలో సింగరేణిని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు కార్మికులకు అండగా ఉండాలని సంకల్పం చేశాను. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక ఇంధన శాఖ సారథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నా మనసులో, నా ఆలోచనలో సింగరేణి గడగలాడుతుంది. అందుకే సింగరేణికి మరో 10 ఏళ్ల పాటు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, కార్మికుల జీవితాల్లో కొత్త వెలుగు తీసుకురావాలన్న సంకల్పంతో కృషి చేస్తున్నాను. అధికారంలోకి వచ్చిన ఇట్లనే దేశంలో ఎక్కడ లేని విధంగా సింగరేణి కార్మికులకు ₹1,00,00,000 ప్రమాద బీమా పథకాన్ని అమలు చేసి వారి కుటుంబాలకు భరోసా కల్పించాం. అలాగే సింగరేణి భవిష్యత్తు కోసం కొత్త బొగ్గు బ్లాక్ కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నాం. గత పాలకుల అనాలోచిత నిర్ణయం వల్ల సింగరేణి ఎన్నో బంగారు అవకాశాలను కోల్పోయింది. ఆ పరిస్థితిని మార్చాలనే ఉక్కు సంకల్పంతో బొగ్గు గనుల వేలంలో సింగరేణి ధైర్యంగా పాల్గొనేలా యజమాన్యాన్ని ప్రోత్సహించారు. భవిష్యత్తు తరాలకు బలమైన సంస్థను అందించాలంటే కొత్త బొగ్గు గనులను సమకూర్చుకోవడం అత్యవసరమని స్పష్టం చేశాం. అదే సమయంలో దాదాపు 9 ఏళ్లుగా గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఒడిశాలోని నైని బొగ్గు గని అనుమతుల కోసం నేనే స్వయంగా ఒడిశాకు వెళ్ళాను. అక్కడి ముఖ్యమంత్రిని, స్థానిక ప్రజాప్రతినిధులను, స్థానిక ప్రజలను కలిసి సింగరేణి అవసరాలను వివరించి అనుమతులు తీసుకొచ్చాం. మా కృషి ఫలితంగానే నేడు మైని గనిలో బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. ఇది సింగరేణి అభివృద్ధి విస్తరణ పట్ల ప్రజాప్రభుత్వ చిత్తశుద్ధికి గొప్ప నిదర్శనం. ఇప్పుడు మనందరికీ మరింత సంతోషాన్ని కల్పిస్తున్న విషయం, తాడిచర్ల 2 బ్లాక్ బొగ్గు బ్లాకు 2013లోనే సింగరేణికి కేటాయించిన ఈ గనికి మైనింగ్ లీజు లభించగా దాదాపు 11 సంవత్సరాలు వృధా అయ్యాయి. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా చూసుకున్నాం. 2024 మార్చిలో అప్పటి కేంద్ర ప్రభుత్వ గనుల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి గారిని కలిసి ఈ విషయాన్ని బలంగా ప్రకటించాను. అనంతరం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో కలిసి ప్రధానమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వం మరియు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారిని మరోమారు కలిశాం. మా పట్టుదల, నిరంతర ప్రయత్నాల ఫలితంగానే ఇటీవల తాడిచర్ల 2 బొగ్గు బ్లాకును మైనింగ్ నుంచి మంజూరు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇది మా ప్రజాప్రభుత్వ ప్రయాణంలో ముందుకు కాదు, ఆరంభం మాత్రమే. మైనింగ్తో ఆగబోమని, తాడిచర్లతో సరిపెట్టుకోమని మరోమారు స్పష్టం చేస్తున్నాం. గోదావరి లోయలో సింగరేణికి న్యాయంగా రావాల్సిన ప్రతి బొగ్గు బ్లాక్ కోసం ప్రభుత్వం అందే పట్టుదలతో పోరాడుతుంది. సింగరేణి ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. సింగరేణిని కేవలం బొగ్గు సంస్థగానే కాకుండా పునరుత్పాదక ఇంధన, క్రిటికల్ మినరల్స్, ఆధునిక సాంకేతిక రంగాల్లో ముందుండే అంతర్జాతీయ స్థాయి సంస్థగా తీర్చిదిద్దాలనే స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. ఈ సందర్భంగా మరో ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవడం, మారిన ప్రపంచ పరిస్థితుల్లో ప్రైవేటు ఇతర కొన్ని సంస్థల ఉత్పత్తి ప్రభుత్వం స్థాయికి సింగరేణి
पर क्या बोला आउट करना अरे నేను 3 గంటలకు వచ్చినాను 2:55కి వచ్చినాను నీకు కలిసి జరగకుండా అయితే పనిచేస్తామని మీకు హామీ ఇస్తున్నాం. మనందరం కలిసి పనిచేద్దాం. సింగరేణి మరింత బలోపేతం చేద్దాం. మన శ్రమ శక్తిని ప్రపంచాలకు చాటుదాం. జై సింగరేణి. జై సింగరేణి. సదా మీ సేవకులు బట్టి విక్రమార్క, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇంధన శాఖ మంత్రి.